హలో రా మావా, అర్జెంట్ పెచ్చరు గట్టు పక్కన ఉన్న పార్క్ రా. హా? ఏరా మామా, నువ్వు కూడా లవ్ లో పడ్డావా? ఎక్స్ట్రా మింగకుండా ముందు మూసుకొని రారా. సరే. రే మాయా, దేని మీద రావాలరా? విమానం మీద రారా. గంట స్తంభం మీద ల్యాండ్ అయిపోయి తిన్న నడుచుకుని వచ్చే. లేకపోతే దేని మీద వస్తారా? నీ విమానం ఉంది కదా ఎక్సెల్, అది ఒట్టుకుని రా. సరే అయితే. ఏరా మావా, ఇంత అర్జెంటుగా రమ్మన్నా, ఏంటైంది? ఏం కాలేదు కానీ మా ఫ్రెండ్ది ఎడిటింగ్ కంపెనీ ఒకటి ఉంది. అదే అడిగి అడిగాను, మా వాడికి జాబ్ ఉంటే ఏదైనా చూడరాని. నువ్వేమైనా చేస్తావా ఏంటి? లేదురా మావా, నేను చేయను. రే పిచ్చా, చేతిలో వర్క్ ఉంచుకొని చేయడానికి ఏమైందిరా నీకు? లేదురా మాయా, నీకు తెలుసు కదా, నేను ఆ టైటాన్ కంపెనీలో జాబ్ కోసం చూస్తున్నా. అందులో ఎడిటర్ల జాబ్ వచ్చినా చాలరా మాయా, నా డ్రీమ్ జాబ్ రా. సరే సరేలే, ఇంకా ఎయిర్ ఫోర్స్ బ్యాచ్ లోనే ఉంటానంటే ఎందుకు వద్దా అంటానా? ఉండలే, ఇద్దరం తోలుకుందాం. అర్జున్, నువ్వు ఈ చదువు వదిలేమను, వదిలేస్తా. మా ఇల్లు వదిలేసి రమ్మని చెప్పు, వదిలేస్తా. నువ్వు ఇదంతా నమ్మడానికి నా ప్రాణం వదిలేయమని చెప్పు, వదిలేస్తా. కానీ నిన్నీ ఎట్లా వదిలేస్తా అనుకున్నావు అర్జున్? సడవనరా, అట్లట్లా కుదురుతు తల్లి. చదువు వదిలేస్తావు, ఇల్లు వదిలేస్తావు, ప్రాణం కూడా వదిలేస్తావు. మరి ప్రాణం పోయాక ఈ నిబ్బాగాన్ని పట్టుకుని పాడి మోస్తావా ఏందే? అసలు లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నావు పాప? నీ త్యాగాలు వింటుంటే నా 2 కిడ్నీలు ఫెయిల్ అయినంత పెయిన్ వస్తుంది కదా. అదేటన్యా, మా ప్రాణం గురించి మీకు ఏం తెలుసా? అది ప్యూర్ లవ్. ఓరి నీ అంకం, నీ ప్రేమ గురించి నాకెందుకు తెలియదురా? లవ్ అంటే కొబ్బరికాయలు ఎక్కరా తమ్ముడు. స్టార్టింగ్ లో పీచ్ ఉంటది, ఆ తర్వాత లోపల చెప్పు ఉంటది. లాస్ట్ గా చెప్ప పట్టుకుని రోడ్డు మీద అడుక్కోవడమే మిగిలేదు. ఆ చెప్ప చేతికి రాకముందే జెండా ఎత్తిరా బాబు. ఏంటి బేబీ, వారన్నీ స్మార్ట్ అంటుంటే నువ్వేమనట్లేదు? నువ్వు మమ్మల్ని ఏమనుకో. ఏటో అరుస్తున్నారు? ముడ్డి మీద 25 ఏళ్ళు వచ్చిన మాకే లవ్ టెక్కనా లేదా? ఇంకా మీసాలు కూడా రాని మీ పిల్ల బచ్చగలిగిందిరా లవ్లు. ఇంట్లో మిమ్మల్ని బుద్ధిగా చదువుకుంటారని కాలేజీలకు పంపిస్తే పుస్తకాలు చదవకుండా ఇక్కడ కూర్చొని ప్రేమ పటాలు చదువుతారా? అసలు ఈ మధ్య మీ ట్రెండ్ మరీ ఎక్కువైపోతుందిరా. ఆ వైజాగ్ బ్యాచ్ ని చూసి ఇన్స్పైర్ అవుతున్నట్టు ఉన్నారు. పార్కుల్లో కూర్చోవడం, కెమెరా కనబడగానే అగ్గులు కిసులు ఇచ్చుకోవడం. అన్నం తింటున్నారా లేక వైరల్ వీడియోలు తింటున్నారా? అక్కడ చూసారు కదా ఏమైందా? వాడు లోపలికి జైల్లోకి వెళ్ళాడు. ఆ పిల్ల సిమ్ కార్డు మార్చినట్టు బాయ్ ఫ్రెండ్ మార్చేసి ఇంకోటి బైక్ ఎక్కింది. రేపు నీ పరిస్థితి కూడా అంతే తమ్ముడు. నువ్వు జైల్లో చెప్పకూడదు తింటుంటే ఈ పిల్ల బయట బిర్యానీ తింటే ఇంకో రీల్ చేస్తుంది. జాగ్రత్త పడు. లేచి దొబ్బేండి ఇక్కడి నుంచే. అరా చిన్న, ఒక్క నిమిషం రారా. మళ్ళీ ఇక్కడ గాని ఈ అమ్మాయి పక్కన గాని ఎక్స్ట్రాలు చేస్తూ కనిపించవనుకో, నీకు ఉప్పిన సినిమా క్లైమాక్స్ అవుతుంది. ఆ తర్వాత లవ్ చేద్దామన్నా లవ్ ఉంటది కానీ ఫ్యూచర్ ఉండదు. మూసుకుని దొబ్బేరా. ఏంట్రా ఇది? ప్రేమ అంటే మరీ ఇంత చీప్ అయిపోయిందేంటి మావా? మొన్న ఆ వైజాగ్ వీడియో చూసాక నాకైతే పిచ్చెక్కిందిరా. అసలు తప్పు ఎవరిది మావా? ఆ పిల్లలదా లేక పట్టించుకున్న పేరెంట్స్దా? తప్పు ఇద్దరిది కాదురా మావా. ఈ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ది. ఇప్పుడున్న పిల్లలకి అన్నం కంటే డేటా ముఖ్యమైపోయింది, సంస్కారం కంటే పాస్వర్డ్ ముఖ్యమైపోయింది. ఇదిగో మీ పేరెంట్స్కి చెప్తున్నా వినండి. మీ పిల్లోడు రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టుకోగానే అబ్బో మా ఓడు చదువుకుంటున్నాడని మీరు మురిసిపోతున్నారు. కానీ ఆ 4 గోళ్ల మధ్య వాడు ఏం చేస్తున్నాడో మీకు తెలుసా? చదువు పేరు చెప్పి ఆన్లైన్లో బెట్టింగ్లకు బానిసలు అవుతున్నాడు. ఫ్రెండ్షిప్ పేరు చెప్పి గంజాయిని ఫ్యాషన్గా మారుస్తున్నాడు. సోషల్ మీడియా పేరు చెప్పి అశ్లీలాన్ని అమృతంలో తాగుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంకో రోగం వచ్చింది, పబ్లిక్ ఇంటర్వ్యూస్. రోడ్డు మీద ఎవడో మైక్ పట్టుకుని ఒక ముద్దు పెట్టుకుని అనగానే సిగ్గు లేకుండా పెట్టేస్తున్నారు. అది ప్రేమ అనుకుంటున్నారు, కానీ అది కేవలం వ్యూస్ పిచ్చి. మీ పేరెంట్స్ అందరికీ ఒక నిజం చెప్తున్నా. పొద్దున్న లేస్తే వాడు ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు, వాడి గ్యాలరీలో ఎవరి ఫోటోలు ఉన్నాయి,
వాడు ఎందుకు అంత సైలెంట్గా ఉంటున్నాడు? ఎప్పుడైనా చెక్ చేశారా? చెయ్యరు. ఎందుకంటే మీకు బిజీ. రేపు పొద్దున్న వాడు ఏదో ఒక కేసులో ఇరుక్కున్నాక, లేక ఎవరో ఒక అమ్మాయి జీవితం నాశనం చేశాక పోలీస్ స్టేషన్లో మెట్లెక్కి నా కొడుకు బంగారం అండి, వాడికి ఏం తెలియదని నడిస్తే ఏం లాభం? బంగారమే, కానీ దాన్ని మట్టిలో కలిపేశాక విలువ ఉండదు. అరే మావా, ప్రెజెంట్ గుంటలు అందరూ ఎలా ఉన్నారో తెలుసా? మూతి కడిగితే పాలు కారుతాయి, కానీ మాట్లాడితే మాత్రం దేవదాస్ డైలాగులు పేలుతాయి. చిన్నపిల్లలే కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మావా. ఒరే తమ్ముళ్ళు, మీకే చెప్తున్నా వినండి. మీ చేతిలో ఉంది ఫోన్ కాదురా, అది మీ భవిష్యత్తుని తగలబెట్టే అగ్గిపుల్ల. ఈ వయసులో అమ్మాయిలు వెంట పడడం, బైకుల మీద రేసులు తీయడం, రీల్స్ లో బిల్డప్లు కొట్టడం, ఇవి కాదురా మాస్ అంటే. మాస్ అంటే ఏంటో తెలుసా? నీ జోబిలో రూపాయి లేనప్పుడు కష్టపడి సంపాదించి అమ్మ చేతిలో పెట్టడం, నాన్న కళ్ళలో భయం పోగొట్టి ధైర్యం నింపడం, అదిరా మాస్ అంటే. గల్లీలో రీల్స్ చేస్తే వచ్చేది లైక్లు మాత్రమే. కష్టపడి పని చేస్తేనే వస్తారా లైఫ్ లోకి సరిపడా రేకులు. రేకులంటే మీ ఇంట్లో రేకులు కాదురా, మైదా పిండి. రేకులంటే డబ్బులు. ఈ ప్రేమలు దోమలు అని టైం వేస్ట్ చేసుకోకండి. నువ్వు సక్సెస్ అయ్యి ఒక పొజిషన్ లో ఉంటే ఈ ప్రపంచం మొత్తం నిన్ను ప్రేమిస్తుంది. అదే నువ్వు రోడ్డు మీద ఉంటే నీ నీడ కూడా నిన్ను వదిలేసిపోతుంది. దట్ ఈజ్ రియాలిటీ. ఒకటి గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు, లైఫ్ లో ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఉన్నప్పుడే సరిగ్గా బ్రతకండి, లేకపోతే లైఫ్ మొత్తం రీటేక్ లేని సినిమాలాగా అట్రఫ్లాఫ్ అయిపోద్ది. జాగ్రత్త. సూపర్ చెప్పావురా మామ. ఇది కనీసం ఒక్కడికైనా ఎక్కితే చాలు, మన ఎపిసోడ్ హిట్ అయినట్టే. ఒరే మామ, నువ్వు చెప్పిందంతా సూపర్ రా, 100% కరెక్ట్. కానీ నాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుందిరా. నేను ఇప్పుడు రిషిని లవ్ చేస్తున్నా కదా, మరి నేను చేస్తుంది తప్పు కాదా? రేపు పొద్దున మన ఆడియన్స్ కామెంట్లో మీరు పేకిందేం లేదు, ఖాళీగా ఉండి లవ్ చేసుకుంటున్నారు, మళ్ళీ పక్కోడికి నీతులు చెప్తున్నారా అని గట్టిగా వేసుకుంటే ఏంటి పరిస్థితి? మావా, కన్ఫ్యూజ్ అవ్వక, క్లారిటీ ఇస్తా విను. నేను తిట్టింది ప్రేమను కాదురా, వయసు తెలియని ఆకర్షణని. ప్రేమించడం తప్పు కాదు మావా, కానీ ఆ ప్రేమకి ఒక వయసు, ఒక అర్హత ఉండాలి. మనకి 25 ఏళ్ళు వచ్చాక డిగ్రీలు పూర్తి చేసి కెరియర్ కోసం కష్టపడుతూ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాం. మన ప్రేమలో బాధ్యత ఉందిరా. కానీ ఇందాక చూసావే ఆ నిబ్బాగాళ్ళు, వాళ్ళేంటి ఇంకా చెడ్డీలు కూడా సరిగ్గా వేసుకోవడం రాని వయసు. అమ్మ నాన్న కట్టిన ఫీజు డబ్బులతో జల్సాలు చేస్తూ చదువును కూడా పక్కన పడేసి పార్కుల్లో తిరుగుతున్నారు. వాళ్ళది ప్రేమ కాదురా, పక్కదారి. మామా, సింపుల్ గా చెప్తా విను. మనం లైఫ్ సెట్ అయ్యాక లవ్ను వెతుక్కుంటున్నాం, వీళ్ళు లవ్ పేరుతో లైఫ్ ని నాశనం చేసుకుంటున్నారు. అది తేడా. ఆడియన్స్ కూడా అదే చెప్తున్నా, ఖాళీగా ఉండి ప్రేమించకండి, ఏదైనా సాధిస్తూ ప్రేమించండి. నీ లవర్ కి నువ్వు ఇవ్వాల్సింది చాక్లెట్లు, గిఫ్ట్లు కాదు, నమ్మకం. రేపు పొద్దున్న నన్ను నమ్ముకుని వస్తే నిన్ను రాణిలా చూసుకోగలననే దమ్ము, సంపాదన నీ దగ్గర ఉండాలి. అది మన దగ్గర ఉంది, అందుకే మన ప్రేమ రైట్. అది లేనప్పుడు చేసేది ప్రేమే కాదు, అది జస్ట్ టైం పాస్. మనం టైం పాస్ బ్యాచ్ కాదు మావా, లైఫ్ లాంగ్ ఉండే బ్యాచ్. అబ్బా, దిమ్మ తిరిగిపోయే క్లారిటీ ఇచ్చావురా. ఇప్పుడు ఎవడైనా కామెంట్ పెడితే ఇదే క్లిప్ కట్ చేసి వాడి మొహాన్ని కొడతా. ఓకే ఓకే. అరే మామా, చెప్పరా. రిషి వాళ్ళ ఇంటి వైపు రౌండ్ వేసి వద్దాంరా, ఈసారి కొంచెం బాధ్యతగా. ఆహా.